వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం హ్యావ్ టును హ్యాస్ టును ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే చేయాలి, మాట్లాడాలి, అడగాలి, తినాలి, ఇలా చదవాలి, ఇలాంటివి తెలుగు వాక్యాలు ఉన్నప్పుడు ఆ వాక్యాల్ని హ్యావ్ టు హ్యాస్ టు ఉపయోగించి ఎలా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలో మనం అక్కడ చూసాం. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నేను చదవాలనుకో ఐ హ్యావ్ టు రీడ్ అనాలి. మీరు చదవాలి, యూ హ్యావ్ టు రీడ్. వారు చదవాలి, దే హ్యావ్ టు రీడ్. అతడు చదవాలి, ఈ హ్యాస్ టు రీడ్. అమ్ము చదవాలి, రాము హ్యాస్ టు రీడ్. ఇలా చేయవలసి ఉన్న పనులని తెలియజేయడానికి మనం హ్యావ్ టుని ప్రీవియస్ క్లాస్లో ఉపయోగించాం, నేర్చుకున్నాం. హ్యావ్ టుని హ్యాస్ టుని ఉపయోగించాం. వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకున్నాం. అయితే హ్యావ్ టును అంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా హ్యావ్ టును ఉపయోగించి మనం చెప్పవచ్చు. తప్పనిసరిగా జరగాల్సిన పనులు చెప్పవలసి వచ్చినప్పుడు కూడా హ్యావ్ టును ఉపయోగించవచ్చు. అంటే ఐ మస్ట్ గో దేర్ అన్నా, ఐ హ్యావ్ టు గో దేర్ అన్నా ఒకటి. ఐ మస్ట్ గో దేర్ అని ఉపయోగించిన లేదా ఐ హ్యావ్ టు గో దేర్ అన్న సేమ్ అర్థాన్ని ఇస్తుంది. మరి ఈరోజు ఈ క్లాస్లో మనం హ్యావ్ టు హ్యాస్ టు. ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ ఫర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇలా తీసుకుంటాం. ఓకే, ఇందులో ఫార్ములా లేదా స్ట్రక్చర్ చూద్దాం. ఫార్ములా, దీన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఫార్ములా చూస్తే ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, డోంట్ ఆబ్లిక్ డజంట్. డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఉంటుంది. ఫార్ములా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా వచ్చింది ఇక్కడ. రైట్, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉపయోగించాలో మనకు తెలుసు. ఇక్కడ డోంట్ టు డజంట్ ఇంతకుముందు ఉపయోగించాం. మరి కొత్తగా వచ్చింది హ్యావ్ టు. రైట్? అయితే ఈ డోంట్లు డజంట్లు ఎలా ఏర్పడ్డాయి, తర్వాత ఇవి స్ట్రక్చర్తో ఎలా అగ్రిమెంట్ అవుతాయో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలిసిందే, నెగిటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ని తయారు చేయడం. అసలు ఫార్ములా లేదా స్ట్రక్చర్ అనేది ఎలా తయారవుతుందో ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకొని వాటిని ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి? ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే. సింగులర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఈ, షీ, ఇట్. నౌన్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక పేరు తీసుకుంటున్నాను, రాము అనే పేరు తీసుకుంటున్నాను. ఇవి సబ్జెక్టులు. ఓకే, అయితే ఫార్ములా మనం తయారు చేసేటప్పుడు ఏదైనా ఒక ఫార్ములా తీసుకున్నప్పుడు దాంట్లో సబ్జెక్ట్ వస్తుంది. రైట్? తర్వాత నెగిటివ్ ఫార్ములా కాబట్టి ఆపరేటర్స్ వస్తాయి. డోంట్, ఆబ్లిక్,
డజంట్ ఆపరేటర్స్ వస్తాయి. తర్వాత హ్యావ్ టు వస్తుంది, తర్వాత V1 వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఫార్ములా అనుకున్నాం. ఈ ఫార్ములా ఎలా తయారైందంటే ఈ సబ్జెక్టులను తీసుకోవడం జరిగింది. సబ్జెక్ట్స్ ఇవి ఉన్నాయి. వీటికి సంబంధించిన నాలెడ్జ్ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. రైట్, ఈ సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ యొక్క అగ్రిమెంట్ ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి. డోంట్ అనే ఆపరేటర్, డజంట్ అనే ఆపరేటర్ ఉంది. రైట్, తర్వాత ఫార్ములాలో చూస్తే హ్యావ్ టు ఉంది. ఇంతకుముందు ఫార్ములాలో చూస్తే ఎలా ఉంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ఆబ్లిక్ హ్యాస్ టు. రైట్, 2 స్ట్రక్చర్స్ని తీసుకున్నాం. ఇక్కడ ఒకటే స్ట్రక్చర్ ఉంది, హ్యావ్ టు మాత్రమే ఉంది. ఎందుకని అంటే ఇక్కడ డోంట్ ఆల్రెడీ ప్లూరల్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. డజంట్ ఇది సింగులర్ సబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా హ్యావ్ టు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో హ్యాస్ టు అనేది రాదు. ఎందుకని ఇక్కడ ఆల్రెడీ అగ్రిమెంట్ ఇక్కడ ఆపరేటర్స్తో జరుగుతుంది కాబట్టి అక్కడే మనకి తెలిసిపోతుంది. ప్లూరల్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అయింది, సింగులర్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అయింది, అక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ హ్యాస్ టు వాడాల్సిన అవసరం లేదు. ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రమే హ్యాస్ టు అనేది అది సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడాం. మిగతా అన్ని సందర్భాల్లో హ్యావ్ టునే వస్తుంది. రైట్, ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, సబ్జెక్టు ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టులు డోంట్తో అగ్రిమెంట్ అవుతాయి. డోంట్ అనే ఆపరేటర్. ఓకే, ఆ తర్వాత సింగులర్ సబ్జెక్ట్ అయిన హీ, షీ, ఇట్, నౌన్స్ ఇవి డజంట్ అనే ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతాయి. రైట్, ఇవి ఎలా ఏర్పడ్డాయి? డోంట్ ఎలా ఏర్పడిందంటే ఇప్పుడు చూడండి, డూ ఉంది. డూ అనేది పాజిటివ్ ఆపరేటర్ ఇక్కడ. రైట్, దీనికి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చాం. ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చినాం. అప్పుడు దీనికి అర్థం ఏమొస్తుంది? డు నాట్ ఇలా వస్తుంది. రైట్, దీన్ని షార్ట్ ఫామ్లో చెప్తే షార్ట్ ఫామ్స్ చూద్దాం. షార్ట్ ఫామ్, దీన్ని షార్ట్ ఫామ్ చూస్తే దీన్ని డోంట్ అంటారు. డోంట్ ఇలా. ఓకే, అలాగే డస్ నాట్ ఎలా ఏర్పడింది, డజంట్ ఎలా ఏర్పడిందో కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ ఆపరేటర్ ఏముంది? డస్ ఉంది. డస్ అనే పాజిటివ్ ఆపరేటర్కి ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చడం వల్ల అప్పుడు అది డస్ నాట్గా మారుతుంది. డస్ నాట్ ఇలా మారుతుంది. రైట్, ఓకే, ఇలా మారిన తర్వాత దీన్ని షార్ట్ ఫామ్లో తీసుకుని వస్తే షార్ట్ ఫామ్స్ ఎలా ఉంటాయి? షార్ట్ ఫామ్ చూస్తే డజంట్ అంటాం. డజంట్ ఇలా ఇక్కడ మన ఈ ఫార్ములాలో కనిపిస్తున్నాయి. డోంట్ కానీ డజంట్లు అనేవి ఇలా ఏర్పడ్డాయి. వాటి యొక్క అగ్రిమెంట్ కూడా చూసాం. ఇప్పుడు ఐ డోంట్, వి డోంట్, యూ డోంట్, దే డోంట్ ఇలా ఈ సబ్జెక్టులు వచ్చినప్పుడు డోంట్ వాడాలి. అలాగే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్, రాము డజంట్ ఇలా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. ఇక హ్యావ్ టు అనేదిగా ఈ తర్వాత మొత్తం చూస్తే ఇక్కడ హ్యావ్ టు అనేది కామన్. హ్యావ్ టు అనేది కామన్గా అన్నిటికి వస్తుంది. ఆ తర్వాత వెర్బు యొక్క మొదటి రూపం, అన్ని వెర్బులు ఉంటాయి కదా, వెర్బు యొక్క మొదటి రూపాన్ని దీని తర్వాత ఉపయోగిస్తే ఆ వెర్బు యొక్క భావం అనేది అక్కడ వస్తుంది. తర్వాత మనం ఆ ఆబ్జెక్ట్ను వాడతాం. ఇలా చూడండి, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, సబ్జెక్టులు వచ్చాయి. ఓకేనా, సబ్జెక్టులు వచ్చాయి, తర్వాత నెగిటివ్ ఆపరేటర్స్ వచ్చాయి, హ్యావ్ టు వచ్చింది, V1 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇలా. రైట్, ఇక్కడ హ్యావ్ టు ఉపయోగించి తర్వాత వెర్బ్ ఉపయోగించాం అనుకో, అప్పుడు వాక్యాలు ఎలా వస్తాయి మనకి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. వెళ్ళాలి, తినాలి, అడగాలి, పాడాలి ఇలా. ఇది పాజిటివ్ సెన్స్లో నేర్చుకున్నారు. ఓకేనా, మరి నెగిటివ్ సెన్స్లో వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఏ వెర్బ్ ఉపయోగిస్తే ఆ వెర్బ్ యొక్క అర్థం మారిపోతుంది. రైట్, పాజిటివ్లో అలా మారింది. మరి నెగిటివ్లో అయితే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ వాక్యం ఉందనుకో, అప్పుడు ఈ ఫార్మెట్ మొత్తాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఒకటి చూడండి, ఇదే ఫార్మెట్లో ఒక వెర్బ్ను ఉపయోగించి చెప్తాను చూడండి. సబ్జెక్ట్ ఐ తీసుకుంటున్నా. ఐ అగ్రిమెంట్ విత్ ఆపరేటర్ డోంట్. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. నేను అక్కడికి
వెళ్ళాల్సిన అవసరం లేదు అని అర్థం వస్తుంది ఇక్కడ. రైట్. తర్వాత మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వీ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఇలా అన్ని సబ్జెక్టులు మనం ఉపయోగించాలి. అలాగే సింగులర్ సబ్జెక్టులు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే హీ డజంట్ హ్యావ్ టు గో దేర్ అలా వస్తుంది అర్థాలు. క్లియర్? ఇలా అంటే ఇప్పుడు మనం ఒక ఫార్ములాను తయారు చేయాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ను ఉపయోగించి, ఆపరేటర్స్ను ఉపయోగించి, స్ట్రక్చర్ను ఉపయోగించి, వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకొని ఒక ఫార్ములా అనేది మనం తయారు చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములాని తీసుకుందాం. అప్పుడు పాజిటివ్లో వాక్యాలు ఎలా వచ్చినాయి అంటే ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? నేను అక్కడికి వెళ్ళాలి, మీరు అక్కడికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళాలి, వారు అక్కడికి వెళ్ళాలి, అతడు అక్కడికి వెళ్ళాలి, ఇలా వచ్చినాయి. ఇప్పుడు నెగిటివ్లో వచ్చినప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఫార్ములా తీసుకొని చూద్దాం. ఫార్ములా చూడండి ఇక్కడ. ఫార్ములా ఆబ్లిక్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. ఫార్ములా కానీ లేదా స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ మనకి డోంట్ ఆబ్లిక్ డజంట్, డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా వస్తుంది. ఫార్ములా చూస్తే, ఫార్ములాని పరిశీలిస్తే ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆబ్లిక్ డజంట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూస్తే డోంట్ ఆబ్లిక్ డజంట్ హ్యావ్ టు, దీని యొక్క ఉపయోగము అంటే నీడ్ నాట్ స్థానంలో డోంట్ ఆబ్లిక్ డజంట్ హ్యావ్ టు ఉపయోగించి వాక్యాలు తయారు చేయవచ్చు. మనం జనరల్గా నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే సందర్భంలో నీడ్ నాట్ అనే స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. నీడ్ అంటే అవసరం, పాజిటివ్లో అవసరం ఉంది అని అర్థం. అదే నెగిటివ్లో అయితే అవసరం లేదని అర్థం వస్తుంది. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఐ నీడ్ నాట్ గో దేర్ అంటాం. ఇది నీడ్ నాట్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించి నేర్చుకుంటాం. అయితే ఇక్కడ డోంట్ హ్యావ్ టు, డజంట్ హ్యావ్ టు అనే స్ట్రక్చర్స్ని కూడా ఉపయోగిస్తే అదే అర్థం వస్తుంది. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ నీడ్ నాట్ అంటే నీడ్ నాట్ యొక్క స్థానంలో డోంట్ హ్యావ్ టును, డజంట్ హ్యావ్ టును ఉపయోగించి మనం వాక్యాలు తయారు చేయవచ్చు. వాటిని మనం నిత్య జీవితంలో ఉపయోగించవచ్చు. మాట్లాడడానికి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే సందర్భం వచ్చినప్పుడు అయితే సబ్జెక్టులు ఎలా ఉపయోగించాలో తెలుసు. ఈ డోంట్ టు డజంట్ ఆపరేటర్లు ఎలా వచ్చాయో మనం చూసాం. హ్యావ్ టు ఉపయోగించాం. తర్వాత V1 వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని, అన్ని వెర్బులు ఉంటాయి కదా, వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని హ్యావ్ టు తర్వాత ఉపయోగిస్తాం. అప్పుడు ఏ వెర్బ్ను ఉపయోగిస్తే ఆ వెర్బ్కు సంబంధించిన మీనింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు గో అంటే వెళ్ళాలని వచ్చింది పాజిటివ్లో, ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. టేక్ అంటే తీసుకోవాలని అర్థం వచ్చింది అక్కడ హ్యావ్ టులో ఉపయోగించినప్పుడు. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వస్తాయి వాక్యాలు. రైట్. అదే బేస్ చేసుకుని ఇప్పుడు రాస్తున్నా. చూడండి, నేను అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మరి అగ్రిమెంట్ మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా, చెప్పుకున్నాం కదా. ఐ సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, దీస్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ ఆపరేటర్ డోంట్ అనే ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతాయి. ఆ తర్వాత వీటికి హ్యావ్ టు అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనం ఫార్ములాలు చెప్పుకున్న V1 అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ హీ, షీ, ఇట్, నౌన్ ఇవి డజంట్తో అగ్రిమెంట్ అవుతాయి. డజంట్ వచ్చి ఆ తర్వాత హ్యావ్ టు అనేది వస్తుంది. ఇలా ఒకవేళ మనం చెప్పాలనుకుంటే ఇలా చెప్పవచ్చు. ఐ డోంట్ హ్యావ్ టు, వీ డోంట్ హ్యావ్ టు, యూ డోంట్ హ్యావ్ టు, దే డోంట్ హ్యావ్ టు ఇలా ఉపయోగిస్తూ తర్వాత ఏ వెర్బ్ వస్తే ఆ వెర్బ్ అన్నట్టు.
నేను కొనాల్సిన అవసరం లేదంటే ఐ డోంట్ హ్యావ్ టు బై అలా వస్తుంది. హీ, షీ, ఇట్ నౌన్స్ ఉన్నాయి, రైట్? అప్పుడు ఈ అగ్రిమెంట్ విత్ డజంట్, ఈ డజంట్ హ్యావ్ టు, షీ డజంట్ హ్యావ్ టు, ఇట్ డజంట్ హ్యావ్ టు ఇలా వస్తుంది. ఓకే, ఇలా మనం అంటే ఆ తర్వాత హ్యావ్ టుకి వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని యాడ్ చేస్తాం, తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం ఇలా. ఇప్పుడు ఈ వాక్యాన్ని పరిశీలించండి. తెలుగులో ఉంది, నేను అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది తెలుగు వాక్యం. తెలుగు వర్షన్లో ఇలా ఉంది. నేను అంటే ఏంటిది? ఐ. సో ఐ అగ్రిమెంట్ విత్ డోంట్, దట్స్ వై యూ హ్యావ్ టు రైట్ డోంట్ బిసైడ్ ఐ. ఐ పక్కన డోంట్ అనేది రాయాలి, ఆ తర్వాత హ్యావ్ టు రాయాలి, రైట్? ఐ డోంట్ హ్యావ్ టు, రైట్? తర్వాత ఇక్కడ వెర్బ్ ఏంటిది? వెళ్ళాల్సిన అవసరం లేదని ఉంది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు గో, వెర్బ్ గో తీసుకోవాలి, అక్కడికి అని ఉంది. ఐ డోంట్ హ్యావ్ టు గో దేర్. ఇప్పుడు చూడండి, మీరు అక్కడకు వెళ్ళాల్సిన అవసరం, మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా ఉందనుకో, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? మీరు అని ఉంది. మీరు అంటే యూ, ఇక్కడ యూ ఉంది, సబ్జెక్ట్ ఏంది? యూ. యూ అగ్రిమెంట్ విత్ డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. ఓకే, డోంట్ హ్యావ్ టుతో అగ్రిమెంట్ అవుతుంది. పక్కన డోంట్ హ్యావ్ టు రాయాలి. ఆ తర్వాత వెర్బ్ ఏంటిది? ఇక్కడ గో. అప్పుడు ఏమవుతుంది? యూ డోంట్ హ్యావ్ టు గో. అక్కడికి అంటే దే. అప్పుడు అర్థం ఏమొస్తుంది? మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే యూ డోంట్ హ్యావ్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. మనం అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం అంటే సబ్జెక్ట్ ఏంది? వి. వి అగ్రిమెంట్ విత్ డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది ఇక్కడ? గో. వి డోంట్ హ్యావ్ టు గో. ఆబ్జెక్ట్ ఏంటిది? అక్కడకు అంటే దే. మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే వి డోంట్ హ్యావ్ టు గో దేర్ అలా వస్తుంది. వారు అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా ఉంది. వారు అంటే సబ్జెక్ట్ ఏంటి? దే. దే అగ్రిమెంట్ విత్ డోంట్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు ఇలా. దే డోంట్ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది ఇక్కడ? గో. దే డోంట్ హ్యావ్ టు గో. వారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే దే డోంట్ హ్యావ్ టు గో దేర్ అలా చెప్పచ్చు. అతడు అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళాల్సిన అవసరం లేదు. అతడు అంటే సబ్జెక్ట్ ఏంది? హీ. అతడు అంటే సబ్జెక్ట్ హీ. హీ అనేది ఏ ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతుంది? డజంట్. సో హీ డజంట్. తర్వాత వచ్చేది హ్యావ్ టు. హీ డజంట్ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది? గో. ఆబ్జెక్ట్ దేర్. అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే హీ డజంట్ హ్యావ్ టు గో దేర్. అతడు అంటే హీ. హీ అగ్రిమెంట్ విత్ డజంట్. డజంట్ తర్వాత మనకి ఏం రావాలి? హ్యావ్ టు. ఆ తర్వాత రావాల్సిన వెర్బ్ గో. హీ డజంట్ హ్యావ్ టు గో. అక్కడికి అంటే దేర్. అతడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే హీ డజంట్ హ్యావ్ టు గో దేర్ అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆమె అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమె అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదంటే ఆమె అంటే షీ. షీ అగ్రిమెంట్ విత్ డజంట్ ఆపరేటర్. తర్వాత మనకు వచ్చేది హ్యావ్ టు.
షీ డజంట్ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది ఇక్కడ? వెళ్ళాల్సిన అవసరం లేదు, గో. షీ డజంట్ హ్యావ్ టు గో. అక్కడికంటే దేర్, ఆమె అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే షీ డజంట్ హ్యావ్ టు గో దేర్, అలా వస్తుంది. రాము అక్కడకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాము అనేది ఏంటిది? నౌన్. కాబట్టి నౌన్ కూడా ఏ ఆపరేటర్తో అగ్రిమెంట్ అవుతుంది? డజంట్. రాము డజంట్. తర్వాత రావాల్సిన స్ట్రక్చర్ హ్యావ్ టు. రాము డజంట్ హ్యావ్ టు. వెర్బ్ ఏంటిది? గో. ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? దేర్. ఇప్పుడు చూడండి, రాము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే రాము డజంట్ హ్యావ్ టు గో దేర్. రాము అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి ఇన్ని సెంటెన్స్ తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసిన తర్వాత ఆ తర్వాత వెర్బులు మార్చి మనకి ఎన్ని సెంటెన్స్ కావాలంటే అన్ని సెంటెన్స్ తయారు చేయవచ్చు. వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఇంకొక వెర్బు తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు టేక్ అంటే నేను దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. మీరు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. మనం దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. వారు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు టేక్ ఇట్. అతడు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు టేక్ ఇట్. ఆమె దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు టేక్ ఇట్. రాము దానిని తీసుకోవాల్సిన అవసరం లేదు. రాము డజంట్ హ్యావ్ టు టేక్ ఇట్. రాము దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం వెర్బులు మారుస్తున్న కొద్దీ వాక్యాలు అనేవి తయారవుతాయి. అలా తయారైన వాక్యాలను ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సెంటెన్స్ను ఉపయోగించి మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.